శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మేషరాశి వారికి అబ్బబ్బా మీకు ఈ అదృష్టం ఏంది స్వామి, దరిద్రం పట్టినట్టు పట్టుకోబోతోంది. అసలు మామూలు అదృష్టం కాదు, 14 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం మొత్తం కూడా తుడిచిపెట్టుకోబోతోంది. ఇన్నాళ్ళు ఏవైతే మీరు లేదు అన్న మాట ఉందో మీ దగ్గర, దానికోసం ఎంత బాధపడ్డారో అలాంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఒక కన్నీళ్ళేంటి, ఒక బాధ ఏంటి, ఒక ఏడుపు ఏంటి, ఒక దరిద్రం ఏంటి, ఒక జనాల ఏడుపులేంటి, అనుకున్న పనులు జరగకపోవటం ఏంటి, 14 ఏళ్ళ కింద మీద పడుతూ జీవితం అలా సాగిస్తూ ఉన్నారో ఇక రాసి పెట్టుకోండి, జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. అయితే ఈ వీడియోని ఎవరి కంట పడకుండా ఒక్కరే రహస్యంగా కూర్చుని వినండి. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, అంత అదృష్టం మీకు పట్టబోతోంది, మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది అని జనాలకు తెలిస్తే, జనాల కళ్ళల్లో పడితే ఆ చెడు కన్ను నరదృష్టి అనేది మీ మీద పడింది అంటే అయ్యే పనులు కూడా అవ్వవు. మీకు రాబోతున్న అదృష్టం కూడా అకస్మాత్తుగా అర్ధాంతరంగా ఆగిపోతుంది. కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల రాలిపోతాయి. వీడియో చూడకపోతే నష్టపోతారు, ఆ తర్వాత బాధపడకండి. అందుకే ఇవన్నీ తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ ఒక్క 10 నిమిషాల సమయాన్ని నాకు మీరు ఇస్తే మీకోసం ఎంతో అద్భుతమైన ఒక శుభవార్తలను మీకోసం నేను అందిస్తాను. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారు అన్నట్టు ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి, కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడన్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే గనక మేషరాశి వారి యొక్క జీవితం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన 2 రోజుల్లో మేషరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం వదిలిపోయి జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. ఎక్కడున్నా ఒక్కసారైనా ఈ వీడియో అయితే చూడండి. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది, అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు, మరో 2 రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ యొక్క పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నాను. కాబట్టి వీడియోను మాత్రం అసలు స్కిప్ చేయకండి. ఇక్కడ మీరు స్కిప్ చేశారంటే మారేది యూట్యూబ్ ఛానల్లో ఒక మెసేజో కాదు, ఒక వీడియోనో కాదు, మీ జీవితంలోని కొన్ని ఘటనలు, సంఘటనలు మారబోతున్నాయి. అవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. అందులో మంచి జరగబోతోందా, చెడు జరగబోతోందా, లాభాల, నష్టాల, సంతోషాల, కన్నీళ్ళ, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కదా. కాబట్టి ఒక్క 10 నిమిషాలు వీడియో కోసమైతే మీకోసమైతే కేటాయించి చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే ఇక వెళ్ళిపోదాము. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1వ పాదం జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు అంటే అంగారకుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఏదైనా అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఏదైనా సాధించాలి అని అనుకుంటారు. దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం అని చెప్పాలి. ఈ యొక్క మేషరాశి వ్యక్తుల్లో ఎక్కువగా ఇవైతే కనిపిస్తూ ఉంటాయి.
అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి విడివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా మేషరాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు. పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో అంటే 2 రోజుల్లో రాబోతున్నాయి. మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. ఇది వరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అగజాట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతోంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా ముందు మీకు అవకాశాలు ఎక్కువగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్ళటం కాదు, అవకాశాలే వాటంతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ ముందే తల ఉంచుకుంటారు. వాళ్ళ ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడగలుగుతారు. మీరేంటో చూపిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇది వరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా పూర్తి మార్పులు వస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. నలుగురిలో మాట్లాడటానికి అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు ఇంతకు ముందు. కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సలహాలు సూచనలు కూడా మీరు వారికి అందించటంలో ముందు వరుసలో ఉంటారు. అయితే మేషరాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతోంది. ఇది వరకు అతి కష్టం మీద కూడా సాధించలేని పనులు, విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల కన్నా కలల్ని మీరు నిజం చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ మేషరాశికి చెందిన సంతాన విషయంలో జరగబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలి అని అనుకున్నారో, ఎటువంటి ఎదుగుదలను, ఎటువంటి అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కలలు కన్నారో ఆ కలలు నిజమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయిన సంబంధాలు కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది వరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలనైతే కోల్పోయారో ఆ బంధాలని తిరిగి దక్కించుకోవటంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 14 ఏళ్ల దరిద్రం వదిలిపోతుంది. అంటే 14 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టి పీడిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే 14 ఏళ్ల నుండి మీకు మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగింది. ఒక్క సమస్యకి పరిష్కారం చూసే లోపు మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చుకోవటం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతున్నారు. ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు నేను రెడీ, సిద్ధంగా ఉన్నా, నువ్వు సిద్ధంగా ఉండు అంటూ వచ్చేస్తుంది. ఈ విధంగా ఎన్నో రకాల మీరు మానసికంగా, శారీరకంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతం సృష్టించబోతున్నారు. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం, 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతోంది. జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో అవన్నీ మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకా ఫలితం ఇప్పుడు మీకు లభించబోతోంది. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటున్నారు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, నీకు కుదిరినప్పుడు, నీకు తోచినప్పుడు, నీకు వీలైనప్పుడు ఎవరికైనా మంచి చెయ్యి, ఎవరికైనా దానం చెయ్యి, ఎవరికైనా సహాయం చెయ్యి. ఆ దాన ఫలం, ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో ఎప్పుడో ఒక్కసారి నిన్ను కాపాడుతుంది అని. అది మీరు ఎప్పుడో చేసిన ఒక మంచి పని, ఆ రిజల్ట్ అన్నది ఇప్పుడు మీకు మీ జీవితంలో ఎంటర్ కాబోతోందని మీరు అర్థం చేసుకోండి. అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో
ఎటువంటి దాన ధర్మాలు, ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకా పుణ్యఫలాన్ని భగవంతుడు ఇప్పుడు మీకు అనుగ్రహించబోతున్నాడు, మీ ఖాతాలో జమ చేయబోతున్నాడు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఊహించని అద్భుతాలను చూస్తారు. 0 నుండి హీరోగా ఎదుగుతారనే చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో ఇది వరకు ఏది సాధించలేని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో అన్ని సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం మారబోతోంది. అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతోంది. ఏ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు రాబోతున్నాయి. ఈ 14 ఏళ్ల దరిద్రం కూడా వదిలిపోయి 0 నుండి హీరోగా ఎదగబోతున్నారు. ఇంతకు ముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్, అంటే వంశపారంపరంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దక్కించుకోవటంలో మీరు విఫలం అవుతూ వస్తున్నట్లయితే కనుక వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో చిన్న ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన అంశాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులు కాబోతున్నారు. ఆ అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులను పెడతారు. దానివల్ల కూడా అతి త్వరలో అధిక లాభాలు అయితే పొందగలుగుతారు. అలాగే ఇతర రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల బెడద కూడా తగ్గిపోతుంది. ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తుల మూలంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా మీరు నేర్పించగలుగుతున్నారు. అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈరోజు మొదలుకొని తగ్గిపోవటం మీరు చూస్తారు. మీకు ప్రజాకర్షణ పెరుగుతుంది. అంటే మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిపోతున్నారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరే వ్యక్తులుగా మారిపోతారు. అంటే ఇదివరకు ఎవరైనా మీకు కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన వారు మీ యొక్క శ్రేయోభిలాషిగా మారిపోతారు. అటువంటి ప్రవర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క లైఫ్లో తీసుకువస్తాడు. ఈ విధంగా 0 నుండి కూడా మీరు హీరోలా ఎదగబోతున్నారు. మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో, అంటే మరో 2 రోజుల్లో నుండి అద్భుతాలను చూడబోతున్నారు. ఖచ్చితంగా ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అయితే మీరు చూస్తారు. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 2 రోజుల్లో అద్భుతాలు వారి యొక్క లైఫ్లో చూడబోతున్నారు, జరగబోతున్నాయి. కీలకమైనటువంటి మార్పులు కూడా వారి యొక్క లైఫ్లో ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే మేషరాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవటానికి, మరికొన్ని శుభ ఫలితాలను పొందటానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందొచ్చు. ఇక మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే మరో 2 రోజుల్లో వారి యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి, 14 ఏళ్ల పాటు నుండి వాళ్లను పట్టి పీడిస్తున్న దరిద్రం ఏ విధంగా వదిలిపోతుంది, 0 నుండి వారు హీరోగా ఏ విధంగా ఎదుగుతారు, పూర్తి అంశాలన్నీ విన్నారు కదా. మరి నిజానికి నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు అబ్బబ్బా ఏంది మీకు ఈ అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది స్వామి అని మీరు అనుకుంటారు. మాకు ఈ అదృష్టం ఏంది స్వామి దరిద్రం పట్టినట్టు పట్టింది అని, అంతటి అద్భుతంగా ఉండబోతోంది. కాబట్టి జాగ్రత్తగా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని యూస్ చేసుకున్నారు అంటే ఇక రాబోయే రోజుల్లో మీరే చక్రం. చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు,
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.